బులెటిన్లో డీటెయిల్ చూస్తే పేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తున్నామని మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో 48 మంది లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అలాగే టీడీపీ క్రియాశీల కార్యకర్తలకు అందిస్తున్న ఉచిత ప్రమాద బీమా కింద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను మంత్రి ప్రారంభించారు. 1275 మందికి 14.60 కోట్ల రూపాయలు అంటే సుమారుగా 15 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి గారు కేటాయించి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే సుమారుగా 1275 కుటుంబాలకు చేయూతని ఇవ్వడమే కాదు, పెద్ద కొడుకు ఆదుకుంటూ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యాన్ని కేవలం డబ్బుండే వాళ్ళకే కాదు పేదవాళ్ళకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైద్య సేవల్లో ఎన్నో పెరుమార్పులు రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి నియోజకవర్గ స్థాయిలో ఏరియా హాస్పిటల్ల వరకు ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా పేదల యొక్క వైద్య విషయంలో రాజీ పడకుండా సేవలు అందిస్తారు.